కొత్తగా అడగటం లేదు. గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచమని అడుగుతోంది. ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ ఉంటుంది. అటువంటిది అమలు చేయటం లేదు. అదేవిధంగా అంగన్వాడీల చేత 11,500 ఇచ్చి వెట్టి చాకిరీ చేస్తున్నారు. పక్కన తెలంగాణలో 17,600 ఇస్తున్నారు. గత ప్రభుత్వం 1000 రూపాయలు అదనంగా ఇస్తాననింది. ఆ సందర్భంగా 42 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేస్తే కుప్పంలోకి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పటికే అనేక మంది వాళ్ళ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మద్దతు ఇచ్చి భోజనాలు పెట్టి ఉద్యమం బాగా చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మన ప్రభుత్వం వస్తానే మీకు ఆ వేతనాలకు న్యాయమైనటువంటి మీరు అడుగుతున్నట్టు మేము పెంచుతామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఒక్క రూపాయి పెంచాల. 21 నెలలు 2 సంవత్సరాల జరుగుతూ ఉంది. మరి ఎన్ని రోజులు మీకు ఓపిక పట్టాలి? కాబట్టి వీళ్ళు అడుగుతుంది న్యాయమైన కోరికని. ఇప్పటికే స్థానికంగా నిరాహార దీక్షలు చేశారు. నిన్న విజయవాడలో శాంతియుతంగా 2 రోజుల పాటు నిరాహార దీక్షలు పిలిపిస్తే శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే తెల్లవారుజామున మహిళలను చూడకుండా మగ పోలీసులు వచ్చి విచక్షణగా శారీస్ ఎట్టపోయినాయో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శిబిరాలు కూల్చేశారు. అదేవిధంగా దౌర్జన్యం చేశారు, వ్యాన్లకి ఎక్కించారు, టాయిలెట్ పోతున్నా బాసు పోతానన్న అనుమతి లేదంటే ఎంత దుర్మార్గంగా ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు లేడీస్ పోలీసులు రాకుండా మగ పోలీసుల చేత దౌర్జన్యం చేశారు. వీళ్ళేమన్నా అంతర్జాతీయ తీవ్రవాదులా? వీళ్ళు ఆ విధంగా వ్యాన్లో తీసుకోవడానికి, అర్ధరాత్రులు రావడానికి? కాబట్టి వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాదని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన